మనం ఇన్వెస్ట్మెంట్ మనీ చేయాలనుకుంటే ఎలాంటి ప్లేసెస్లో చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు? ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ బ్యాంక్లోని మనం డబ్బులు తీసుకుంటాం కదా. ఓకే, సో బ్యాంక్కి అంటూ ఒక బ్యాంక్ కూడా ఒక ఆర్బీఐ గైడ్ లైన్లో వర్క్ చేస్తుంది, రైట్? సో ఏ బ్యాంక్స్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ సేఫ్, నో ప్రాబ్లం. ఏవైనా మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి, సేవ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ మీద చేస్తారు. ఇన్సూరెన్స్ యాక్చువల్లీ ఈజ్ నాట్ అ సేవింగ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ప్రొటెక్షన్. బట్ అయినా కూడా ఇన్సూరెన్స్వి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి మనకి. ఐఆర్డిఏవి, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఉండేది, అట్లా రియల్ ఎస్టేట్కి ఏవి కూడా గైడ్ లైన్స్ ఉండేవి కాదు. ఒకే ల్యాండ్ చాలా మంది మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, బట్ ఇప్పుడు కూడా రేరా అన్నది అది దానికోసం తీసుకొచ్చారు. సో అది కూడా ఒక గైడ్ లైన్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, అది సెబీ గైడ్ లైన్స్ లో వర్క్ చేస్తుంది. సో ప్రతి వాళ్ళకి కూడా ఒక హైయర్ అథారిటీ ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళకి చెప్పిన ఏవైతే వాళ్ళవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అవి ఫాలో చేసి వీళ్ళు స్టార్ట్ చేయాలి కదా. సో అందుకనేసి చూసుకోండి, మీవి బ్యాంక్స్తో రిలేటెడా లేకపోతే గోల్డ్. ఇవాళ రేపు కేడిఎంను హాల్ మార్క్ కంపల్సరీ చేశారు. సో ఏదైనా కూడా జెన్యూనిటీ ఉన్నదా లేదా?